నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యముల్ సమాజములో వినిపించుడి. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బద్దే కమలాకర్ రావు, శ్రీమతి కానుకమేరి దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బద్దే కానుకమేరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని ప్రార్థిస్తూ బద్దే ప్రణీత్, ప్రత్యూష, దాసరి స్ఫూర్తి జోయల్, ఎలీషా షెరిల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ శ్రీ ఏరువా బాలరెడ్డి, శ్రీమతి లూద్దమ్మ దంపతుల 52వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం ఈరోజు 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గడ్డం రాజు, కమల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం యానం విచారణ బొమ్ము గంగాధర్రావు, గంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యం దయచేయమని, అదేవిధంగా అభిషేక్కి మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మరే తల్లి వేడుదల ప్రార్థనలకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ధర్మారం విచారణ ప్రభాకర్, రవికుమారి, ప్రపూర్ణ వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు ప్రత్యేక తలంపు నెరవేరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం 23వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈదా వరప్రసాద్, మీనా జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నమ్రత్ మరియు శాశ్వతులకు మంచి భవిష్యత్తు, చదువుల్లో మంచి జ్ఞానం దయచేయమని కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ముస్నూరు విచారణ ఈరోజు ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మారుమూడి వంశీకృష్ణ, లక్ష్మీ ప్రసన్నలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు ప్రత్యేక తలంపులు నెరవేరాలని బాలస్వామి మరియమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుత్తి విచారణ 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డేవిడ్ రాజ్, విజయశ్రీ దంపతులకు దేవుడు అనుగ్రహించిన అనేక మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తమ కృపావరంతో దీవించమని మరియు క్రీస్తుశేషులు పక్కి ఆంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పక్కి లూద్దిమేరి, వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇడుపులుగల్లు విచారణ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాకళ్ళు
సుధాకర్, కల్పనాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తమ కృపావరణంతో దీవించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్కోట్ కోర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూలుకు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూలును మరింతగా అభివృద్ధి పరచాలని ప్రార్థిస్తూ అంతోని స్నేహితుకు త్వరలోనే వివాహం జరగాలని డాక్టర్ హిమవర్షిని దీవించమని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం అదేవిధంగా మనందరి ఉద్దేశములు ఈ దివ్య బలి పూజలో సమర్పించుదాం. ఓ ప్రభు, నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీవు నాకు రక్షణ దయచేసితవని నమ్మి సంతసించుచున్నాను. ప్రభు నాకు మేలు చేసెను కనుక నేనతన్ని స్తుతించి కీర్తించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో మనందరికీ చక్కని సందేశం ఇస్తుంది. అదేమిటంటే, కష్టము కలిగినను నష్టము కలిగినను దేవుణ్ణి ఎడతెగక ప్రార్థించాలి. వ్యాధులు కలిగినను బాధలు కలిగినను ఆ దేవుడిని నీవు ఎన్నడను విడువకు, ఎడబాయుకు. ఎందుకంటే నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి తన రూపురేఖలో సృష్టించాడు కనుక మనం కష్టంలో ఉన్నను బాధల్లో ఉన్నను ఆ ప్రభువు మనకు ధైర్యం వసుగుతాడు. అదేవిధంగా నేటి స్వార్థ పట్టణంలో ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, ఏలైనా అట్టివారిదే పరలోక రాజ్యము. అవును ప్రియ సహోదర సహోదరి, ప్రభు నీ నుండి నా నుండి కోరుకునేది, మనందరి నుండి కూడా ప్రభు ఆకాంక్షించేది ఏమిటంటే, మనందరం కూడా చిన్న బిడ్డల వలె మంచి మనస్తత్వంను కలిగి జీవించాలని, నిర్మలమైన మనసును కలిగి జీవించాలని, ఎదుటివారికి ఎటువంటి హాని కలగకుండా జీవించాలనేదే ప్రభు మనందరి నుండి కూడా కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో మనము తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకై ప్రభు యొద్ద నుండి పాప మన్నింపును అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా
సర్వశక్తిగలో సర్వేశ్వరా, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములోనూ ఆధ్యాత్మిక విషయములపైనే మననము చేయుచు మా మాటలలోను చేతలయందును నీకు ప్రీతి పాత్రమైన వాటిని నెరవేర్చున్నట్లును కృప చూపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నీతిమంతుని ప్రార్థన మహాశక్తిమంతమైనది. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 20 వరకు. సహోదరులారా, మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా? అయినచో అతడు సంఘపు పెద్దలను పిలవవలెను. వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభు నామమున వానిపై తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు. అప్పుడు మీరు స్వస్థతులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఏలియా మన వంటి వాడే. వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను. మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి యందు పంటలు పండెను. సహోదరులారా, మీలో ఎవడైనా సత్యమునకు దూరమయ్యననుకొనుడు, మరియొకడు వానిని తిరిగి సన్మార్గమునకు తెచ్చికనుననుకొనుడు. అట్లైనా వీనిని జ్ఞాపకమించుకొనవలెను. పాపాత్ముని దుర్మార్గము నుండి మరలించువాడు వాని ఆత్మను మృత్యుముఖము నుండి కాపాడిన వాడగును. వాని అనేక పాపములను క్షమింపచేసిన వాడు అగును. ఇది ప్రభువు వాక్కు. ఈ వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువా ప్రభువా, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే నీ సన్నిధిని చేరునుగాక. నీ సన్నిధిని చేరునుగాక. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. శీఘ్రమే నా యొద్దకు రమ్ము. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నా వేడుకలను ఆలింపుము. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను నీ సన్నిధిని చేరునుగాక. అందరూ ప్రభువా ప్రభువా, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను నీ సన్నిధిని చేరునుగాక. నీ సన్నిధిని చేరునుగాక. ప్రభు, నా నోటికి కావలి పెట్టుము. నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము. ప్రభు, నేను నీ మీద దృష్టి నిలిపి నీ శరణు జొచ్చి తిని నన్ను మృత్యువాత పడనీయకుము. అందరూ ప్రభువా ప్రభువా, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను నీ సన్నిధిని చేరునుగాక. నీ సన్నిధిని చేరునుగాక. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై
నీ వాక్యము చుంటి తేనె కన్నెను మధురము నీ వాక్యము ఇదే సువార్తనిది ప్రభు యేసుని వాక్యమిది ఇదే సువార్తనిది ప్రభు యేసుని వాక్యమిది చీకటైన వేళ కన్నీరు తుడుచును నీ వాక్యము అంధకార వేళ దీప్యమానము నీ వాక్యము చీకటైన వేళ కన్నీరు తుడుచును నీ వాక్యము ఆకలైన వేళ ఆహారమునిచ్చును నీ వాక్యము దాహమైన వేళ జీవజలమును నిచ్చును నీ వాక్యము హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంక పరపకుడు, ఏలయనా అట్టి వారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యంను అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ప్రభు మనకు తెలియజేసేది ఏమిటంటే, చిన్న బిడ్డల వలె మనం రూపొందిన తప్ప ఎవడనూ పరలోక రాజ్యంలో చేరుకోలేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా నేడు పట్టణములు మొదటి పట్టణంలో చూసుకున్నట్లయితే ఈ విధంగా తెలియజేస్తుంది. మీకు దుఃఖము కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు కృంగిపోరాదు, సంతోషము కలిగినప్పుడు పొంగిపోరాదు. అనగా ఇక్కడ పునీత్ యాకోబు గారు తన లేఖలలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నారు. మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా అయినచో అతడు ప్రార్థింపవలెను. మీలో ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా అయినచో
అతడు స్తుతింపవలెను. ప్రియమైన సహోదరుడి సహోదరులారా, కష్టము కలిగినను నష్టము కలిగినను తండ్రి నేను స్తుతించెదనని దావీదు మహారాజు తన కీర్తనలో నొక్కి ఒక్క అని చెబుతున్నాడు. మనము అంతే. మానవ జీవితము బొమ్మ బొరుసు లాంటిది. ఏ విధంగా అయితే ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటుందో, కష్ట సుఖములు సుఖ దుఃఖములు అనేవి మన జీవితంలో ఎప్పుడు కూడా అందరినీ వెంటాడుతూ ఉంటూ ఉంటాయి. మీ అందరి జీవితము కష్టముగా ఉన్నదా? అలాగని చెప్పలేము. అందరి జీవితము సుఖంగా ఉందా? సుఖంగా ఉందని చెప్పలేము, కష్టంగా ఉందని చెప్పలేము, వ్యాధి బాధలతో ఉందని చెప్పలేము. అందరి జీవితాల్లో సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ నేడు యాకోబు గారు మనల్ని ఉద్దేశించి ఏమని పలుకుతున్నారంటే, మీకు కష్టములు వాటిల్లవా, ఆ దేవుణ్ణి ఎడతెగక ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించు, విధేయుడై ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థనను ఆలకించినంత వరకు నీవు దీక్షతో ప్రార్థించని నేడు యాకోబు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నీవు సంతోషంలో ఉన్నావా, నీవు ఆ దేవుని స్తుతించుట మానకు, ఆ దేవుణ్ణి స్మరించుట మానకు. నిన్ను తన రూపురేఖలు సృజించిన ఆ దేవుణ్ణి నీవు బరువకు. ఆ దేవుణ్ణి ఎల్లవేళలా సంతోషంలో ప్రతి క్షణంలో నీవు కూడా ఆయన్ని స్మరించు, స్తుతించు, ఆయన్ని ప్రార్థించు అని యాకోబు గారు మనందరిని ఉద్దేశించి కూడా గట్టిగా నొక్కి ఒక్కాని చెబుతున్నారు. కష్టములు కలిగినను నష్టమును కలిగినను ఆ ప్రభువుని స్తుతించుట, స్మరించుట, ఆ ప్రభు నామమును మనము ప్రతి క్షణము కూడా గుర్తు తెచ్చుకుంటా మానివేయరాదు అనేది నీకు నాకు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మనందరికీ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా నీవు వ్యాధిగ్రస్తుడివై ఉన్నావా? అలాగైతే నీవు సంఘమునకు తెలుపు, అనగా గురువులకు తెలియజేసినట్లయితే నీ మీద అవస్థభ్యంగ తైలమును అద్ది నీకై ప్రార్థించి ఆ దేవుణ్ణి వేడుకుంటారు. నిన్ను మరణపాయం నుండి తొలగించి నీవు సజీవవంతుడిగా అనగా ఆరోగ్యవంతుడిగా ఉండాలని ఆ దేవునికి నీ తరపున ప్రార్థన చేస్తారు. మరి ప్రియ సహోదర సహోదరి, అదేవిధంగా ఇక్కడ యాకోబు గారు ఇంకా చక్కగా తెలియజేస్తున్నారు, మనము మన పాపమును త్యజించాలని, మన పాపములను విడిచిపెట్టాలని, అదేవిధంగా పొరుగు వారి కోసం మనము ప్రార్థన చేయాలని యాకోబు గారు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, తన పాపములను కప్పిపెట్టుకునివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొనివాడు పరిత్యజించువాడు వాడు దేవుని దయను పొందును. యాకోబు గారు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో, తమ పాపములను దేవుని చెంతకు వెళ్ళి క్షమించమని అడుగుతారో అట్టివారు దేవుని దయను అమితంగా అపారంగా పొందుతారు. ఎవరైతే నేను పాపిని కాదు, నేను నీతిమంతుని అని చెప్పుకొంచు తిరుగుతూ ఉంటారో వారు దేవుని దయకు పాత్రులు కారు. ప్రియ సహోదర సహోదరి, ఈ క్షణం మనం గుర్తించుకోవాలి, మానవులుగా మనందరం కూడా బలహీనులమే, అందరం కూడా పాపాత్ములమే. పునీత పౌలుడు తన లేఖలో వర్ణించినాడు, ఈ లోకంలో నీతిమంతుడని వాడు ఏ ఒక్కడునూ లేడు, అందరము కూడా పాపాత్ములమే. ఈ పాపాత్ములైన మనము పాపాత్ములుగా మనం గ్రహించుకుని ఎప్పుడైతే ఆ దేవుని చెంతకు వెళ్ళి మన పాపమును ఒప్పుకుంటామో అప్పుడు నీవు నేను కూడా దేవుని దయను పొందే అర్హతను పొందగలము. కనుక ప్రియ సహోదర సహోదరి, మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, దేవుని దయను పొందాలనుకుంటున్నావా? అయితే ఈనాడే నీవు నీ పాపములను ఒప్పుకో, అప్పుడే నీవు నీ కుటుంబము రక్షింపబడుతుంది. అదేవిధంగా ప్రియ సహోదర సహోదరి, ఇంకా యాకోబు గారు ఈ యొక్క లేఖలలో క్షుణ్ణంగా వివరిస్తున్నారు, నీ పితరులను స్మరించుకో. ఇక్కడ ఉదాహరణగా ఆయన
నీతిమంతుల ప్రార్థన మహాశక్తివంతమైనది అని చెప్పి ఏలియా మన వంటి వాడే కదా అని ఒక ఉదాహరణ ఇచ్చాడు. ప్రియ సహోదర సహోదరి, మనం ఒక పాటలో గ్రహిస్తూ ఉంటాము, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నువ్వు ఆపితివి. ఇక్కడ ఏలియా ప్రార్థించగా వర్షంలను వానలు కురిపించితివి. అవును ప్రియ సహోదర సహోదరి, నీతిమంతుడు ప్రార్థన మహాశక్తివంతమైనది. ఇక్కడ ఏలియా ప్రార్థించాడు. 3.5 సంవత్సరం నుండి ఎటువంటి వర్షం లేకుండా ఆ ప్రాంతమంతా ఎటువంటి పాడి పంటలు లేకుండా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏలియా ప్రార్థించాడో ఆనాటే వారికి వర్షం కురిచింది. మరి ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా మన పితరుల వలె విశ్వాసము కలిగి జీవించాలి. మన పితరుల వలె మనము కూడా నమ్మకము కలిగి జీవించాలి. మన పితరుల వలె మనము కూడా దృఢమైన భక్తి, దైవ ప్రేమ, దైవ విశ్వాసం అనే పుణ్యములను మనము కూడా కలిగి జీవిస్తేనే మనము కూడా దేవునితో సన్నిహితమైన బంధము కలిగి జీవిస్తామనేది నేటి మొదటి పట్టణం తెలియజేస్తుంది. రెండవదిగా నేటి సువార్త పట్టణంలో ప్రభు ఈ విధంగా వర్ణిస్తున్నాడు, మనందరము కూడా చిన్న బిడ్డలను పోలి జీవించాలి. నేటి సువిశేషంలో చూసినట్లయితే కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను దీవించమని క్రీస్తు ప్రభు చెంతకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు వారిని అడ్డగిస్తున్నారు. అప్పుడు క్రీస్తు పలికిన మాట ఏమిటంటే, చిన్న బిడ్డలను నా యొద్దకు రానుండు, ఎందుకంటే వారిదే పరలోక రాజ్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉంటాము ఈ సమాజంలో చిన్న బిడ్డలను ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డలను చూడగానే ముద్దు వస్తుంది. అందరికి కూడా ముద్దులు పెట్టుకుంటూ చక్కగా కౌగిలించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి పాపం లేకుండా మంచి వ్యక్తులుగా, పరిపూర్ణమైన పవిత్రులుగా ఉన్నారు. అందుకే ప్రభు తెలియజేస్తున్నాడు, వారిదే పరలోక రాజ్యమని. కానీ మనము మన కుటుంబాల్లో చాలామంది ఇది తేలికగా తీసుకుంటాము. మనం ఏం చేస్తూ ఉంటామంటే, చిన్న బిడ్డలకి మంచి మాటలు నేర్పకుండా చాలామంది కుటుంబాల్లో ఇదిగో అమ్మమ్మని తిట్టు, తాతయ్యని తిట్టు, నానమ్మని తిట్టు అని వాళ్ళని తిట్టుతున్నప్పుడు ఆ మాటలు చూసి సంబరపడుతూ ఉంటాము. ప్రియ సహోదర సహోదరి, అది ఎటువంటి మంచి పని కాదు. అందుకే ప్రభు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు, ఎవరైతే చిన్న బిడ్డలను తప్పు త్రోవ పట్టిస్తారో వారికి ఏ గడి పడుతుందనేది మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవరినైనాను పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివానికి మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో, అగాధ సముద్రంలో పడవేయండి అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మనము చిన్న బిడ్డలకు మంచి నేర్పాలి కానీ చెడు వైపు వారిని మరణించకూడదు. చెడు వైపుకి వారిని మనం త్రోవ చూపించకూడదు. సక్రమైన బాటలో మనం నడిపించాలి. సక్రమైన మార్గంలో వారిని పయనింప చేయాలి. వారిని సరైన బాటలో మనం నడిపించగలిగితేనే మన జీవితము, మనము మార్గదర్శులు వాళ్ళకి కావాలనేది ప్రభు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ప్రభు నా నుండి కోరుకునేది ఏమిటంటే, మనము కూడా ఏ విధంగా అయితే చిన్న బిడ్డలు ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి కుళ్ళి కుతంత్రాలు లేకుండా స్వచ్ఛంగా, పావనంగా, పవిత్రంగా ఉంటున్నారు, మన నుండి కూడా ప్రభు ఆశించేది అది. మనము కూడా పవిత్రులుగా, పావనులుగా, ఎటువంటి కలహములు, ఎటువంటి అహంకారం లేకుండా అందరితో కలవిడి స్వభావం కలిగి జీవించాలనేది ప్రభు నా నుండి ఆశిస్తున్నాడు. కనుక ఈ దివ్యబలి పూజలు మనందరం కూడా ప్రార్థన చేయవలసిన అంశం ఏమిటంటే, మనకు కూడా చిన్న బిడ్డల వలె మంచి మనస్సును కలగజేయమని ప్రార్థన చేయాలి. ఏ విధంగా అయితే కీర్తనకారుడు 51వ కీర్తన 10వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పము. ఈ విధంగా అయితే దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. మనము కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. నాలో నిర్మల హృదయమును సృజింపుము దేవా, నూతన మనస్సును నాలో కలిగింపుము.
ఈ రాతి గుండెని తొలగించి నాలో మాంసపు హృదిని అమర్చుము అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడైతే మనము కూడా చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమునకు మరింత చేరువలో ఉంటాము. రాజనం వందనం సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం నీ రాజనం వందనం నీ సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 లా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ భావముతో మేము అర్పించుచున్నవి మాకు రక్షణాదాయకముగా మారునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము.
అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగరుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండల వందని బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన
యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొన్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము, యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినంతరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుము. నీ దయ వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా స్వస్థత పొందు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితంలో చేర్చునుగాక. ఆమేన్.
దివ్య సప్తసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. నా శరీరం భుజించండి, నిరతము నాలో సేవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిదే, మన జీవ విందిదే. అని పలికిన ప్రభు విందిదే, మన జీవ విందిదే. నిత్య జీవము నిచ్చి మన రక్షణ విందిదే. నిత్య జీవము నిచ్చి మన రక్షణ విందిదే. రండి లోకునుని పరిశుద్ధ హృదయాలకు. రండి లోకునుని పరిశుద్ధ హృదయాలకు. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, పవిత్రమైన ఈ పరమరహస్యము ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచునట్లు కనికరింపమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనను మా జీవిత విధానములో ప్రదర్శించు.
నిలిచి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా.